నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి రావడం? చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే కనీ విని ఎరుగనట్టి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. మన తెలంగాణలో ప్రతి బోనాల పండుగ సాంప్రదాయంలో మాత్రం అమ్మవారికి మొట్టమొదటిసారి ఇక్కడనే కళ్యాణం చేస్తారు. అది కూడా 2 విధాల కళ్యాణం చేస్తారు ఇక్కడ. ఏ విధంగానంటే ఒకటి వేద పండితులతోని పెద్ద మండపం వేసి కళ్యాణం చేస్తారు. అది ఒగ్గు వాళ్ళతోని కూడా పటం వేసి, మేము ఎలాగైతే శివశక్తులు జోగినిలు ఏ కళ్యాణంలో అయితే పాల్గొంటారో పటం వేసి అవన్నీ అలా కూడా కళ్యాణం చేస్తారు. కాబట్టి ఇక్కడ అమ్మవారికి 2 విధాల కళ్యాణాలు జరుగుతుంది. అది కూడా ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుతారనంటే ప్రతి ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తుంది ఆషాఢ మాసంలో. కాబట్టి అమ్మవారికి మనం మొక్కుకుంటాం అన్నమాట. ఆషాఢ మాసంలో బియ్యం పోయడం కానీ, బోనాలు ఎక్కియడం కానీ, బోనం అంటే భోజనం, మీకు అందరికీ ఐడియా ఉంది దాని విషయంలో. కాబట్టి అమ్మవారికి భోజనం కానీ, బియ్యం కానీ, కళ్ళు సాకలు కానీ అమ్మవారికి అన్నీ జరుపుకుంటాం మనం ఆనందంగా. గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి మొదలు పెడితే మాత్రమైతే మళ్ళీ జగదాంబిక అమ్మవారి నుంచే ఎండ్ అవుతాయి ఈ బోనాలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రతి కళ్యాణంకి వస్తాము, మేము జోగులక్కం చేసుకుంటాం ఇక్కడ అమ్మవారితో. ఎందుకంటే అమ్మవారు కూడా జోగులక్కమే చేస్తారు ఇక్కడ. స్వామివారికి అంటూ ఒక రూపం అనేది ఉండదు. ఆ అమ్మవారి వాళ్ళ మందికి ఎలాంటి రూపం అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారికి కత్తికి బాసింగమే చేస్తారు. ఎందుకంటే లోక కళ్యాణార్థం కత్తికి బాసింగం చేస్తారు. కాబట్టి మేము కూడా జోగినీలు కానీ, శివశక్తులు కానీ వేలాది మందిగా అమ్మవారి కళ్యాణంలో పాల్గొంటారు. అలాగే అమ్మవారికి బియ్యం పోస్తారు. అలాగే జోగ పుస్తకాలు కట్టుకుంటాం. ఇక్కడికి వచ్చి మేమందరము చాలా అంటే చాలా మన తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా మనకు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈసారి ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది. జోగినీలకు కావచ్చు కానీ, శివశక్తులకు కావచ్చు కానీ, దర్శనానికి అయినా క్యూ లైన్ సరిగా లేవు అని అంటున్నారు కదా. ఈసారి మీరు ఏర్పాట్లతో సంతోషంగా ఉన్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? భక్తులకు మాత్రం చూసుకున్నట్టయితే భక్తులకు మాత్రం యథావిధిగా ఇక్కట్లు మాత్రం తప్పట్లేదు. కానీ జోగినీలకు శివశక్తులకు మాత్రం ప్రత్యేక ఏర్పాటు చేసిండ్రు. మమ్మల్ని కూడా సపరేట్ గా లోపలికి పంపించడం జరిగింది. కళ్యాణ మండపం దగ్గర దాకా అమ్మవారికి మేము తలంబ్రాలు పోసుకున్నాము. అమ్మవారికి ఎలాగైతే తలంబ్రాలు పోస్తామో ప్రతి ఒక్క భక్తుడి కష్టాలు అక్కడే తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కుకొని అమ్మవారి తలంబ్రాలు పోస్తాం. కానీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బాగానే పనిచేస్తుందని చెప్పాలి. అమ్మవారి కళ్యాణంలో అమ్మవారి రూపంతో పాటు జోగినీల ఒక రూపం మీద కూడా జనాల దృష్టి ఉంటుంది. సో అమ్మవారి లాగా చూస్తారన్నమాట జనాలు. సో మీరు అలంకరణకి ప్రత్యేకంగా ఏం ప్రిఫర్ చేస్తారు? అంటే అమ్మవారికి ఏదో కళ్యాణం చేస్తుంది. అంటే అమ్మవారి పెళ్లి పిల్ల అన్నమాట. కాబట్టి ఎందుకనంటే అమ్మవారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. కాబట్టి ఆకాశం అంతా పందిరేసి, పూదేవంత పీటలు వేసి అమ్మవారికి కళ్యాణం జరుపుతున్నారు వేద పండితులు. కాబట్టి మేము కూడా అమ్మవారి లాగా భావించుకొని అమ్మవారిలాగా పెళ్లి కూతురులానే రెడీ అవ్వాలని చెప్పి రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తలంబ్రాలు పోస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారమ్మా? ఇప్పటి నుంచి 27 years అయిందండి అమ్మవారి కళ్యాణంలో పాల్గొని. అప్పట్లో చూసుకున్నట్టయితే గుడి మట్టికి పరిమితంగా ఉండేది అమ్మవారి కళ్యాణము. రాను రాను అమ్మవారికి భక్తులు దండోపదండాలుగా వస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి మహిమలు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, అమ్మవారి మహిమ చూస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారు దర్శించుకుంటున్నారు. కాబట్టి అప్పుడు పిటిషన్ వేశారనమాట. మేము అప్పట్లో పిటిషన్ వేసాం, 6 పెట్టిన అమ్మవారి కళ్యాణం జరగాలి, వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం జరగాలి అని చెప్పి మొక్కుకుంటున్నాము. కాబట్టి అప్పటి నుంచి 6 పెట్టిన అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు. జోగినీదేవి బోనం అనగానే కూడా అందరు జనాలు ఎలా అంటే అమ్మవారి బోనం ఎత్తుకుంది అన్నట్టు ఫీల్ అవుతారు కదా. సో మీరు ఈ బోనాల టైంలో, ఆషాఢం టైంలో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? బోనం ఎత్తుకోవడానికైనా కానీ, ఇలా డాన్స్ ఆడడానికి కూడా మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? ఎటువంటి ఏమైనా నియమాలు ఉంటాయా మీకు? ఉపవాసం లాంటివి ఏమైనా ఫాలో అవుతారు? అంటే ఇప్పుడు ప్రతి ఆషాఢం వస్తుందని అంటే ఎప్పుడు వస్తుంది అయితే ఎదురు చూస్తాము. ఎందుకంటే అమ్మవారికి భోజనం పెట్టాలి, భోజనం చేయాలి అని చెప్పేసి నేను ఒక్కదాన్ని కాదండి, యావత్ మన తెలంగాణ మొత్తం ఎదురు చూస్తారు. బోనాల పండుగ అంటే మన రాష్ట్ర పండుగ కూడా. ఎందుకనంటే ప్రతి పండుగలో ముక్క సుక్క ఉంటాయి ఈ పండుగలో. కాబట్టి ధూమ్ధాములు ఉంటాయి, ధూమ్ధామ్ ముచ్చట్లు ఉంటాయి, ధూమ్ధామ్ ఆటలు ఉంటాయి, పోతురాజుల విన్యాసాలు ఉంటాయి. కాబట్టి మనకి ఎప్పుడు వస్తుంది అని మాత్రం ఎదురు చూస్తాము. అమ్మవారికి మాత్రం నియమనిష్టలతో అంటే ఆషాఢ మాసం దాకా నేను మాత్రమైతే నేలపైనే భోజనం చేస్తాను. 1 రోజుల పాటు నేలపైనే భోజనం చేస్తాను అమ్మవారికి. మా ఇంట్లో అమ్మవారి బోనాల పండుగ రోజు బోనం ఎక్కించేంత వరకు మాత్రం నేను నేలపైనే భోజనం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఎవరి ఎంగిలి మంగళం కానీ అలాంటివి ఏమి తినరు శివశక్తులు. కాబట్టి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. జోగిని బోనంకి అయితే ప్రత్యేకత అని అంటే జోగిని ఆ బోనం ఎత్తుకొని ఆడుతుంటే ఒక అమ్మవారు ఆడుతున్నట్టు భావిస్తారు.
అమ్మవారిలాగా కనిపిస్తారు, అమ్మవారు ఆడుతున్నట్టు భావిస్తారు కాబట్టి అమ్మవారిలాగా అట్లా చాలా మంది భక్తులు మాత్రం ఆమె కాళ్ళు మొక్కాలి, ఆమె దర్శించుకోవాలని మాత్రం చూస్తారు. అమ్మ వైష్ణవి దేవి బోనం అంటే మా చిన్నప్పటి నుంచి అయితే తెలుసు. సో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి బోనం ఎత్తుకుంటున్నారు? నేను 9 years ఉన్నప్పటి నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను. ఇప్పటికి 27-28 years అయిపోయింది నేను అమ్మవారికి బోనాలు సమర్పించి. అలాగే గోల్కొండ కానీ, ఉజ్జయిని మహాకన్య టెంపుల్ కానీ, బల్కంపేట టెంపుల్ కానీ, ప్రతి ఒక్కటి పెద్దమ్మ టెంపుల్కి కానీ, లాల్ పర్వత సింహవాహిని అమ్మవారికి కానీ, ప్రతి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. ఎందుకనంటే ఇక్కడనే కాదండి, మెయిన్ ప్రసిద్ధమైన క్షేత్రాలు కాబట్టి ఇక్కడే కాదు, బయట మన బస్తీలో అంటే మా ఇంటి దగ్గర ఎక్కడైతే అమ్మవారి గుళ్ళు ఉంటాయో అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా బోనాలు సమర్పిస్తాం అనమాట. అలా అమ్మ లగ్న పుస్తక కట్టుకుంటారు కదా, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అమ్మవారు లోక కళ్యాణార్థం జోగులగ్గం చేస్తుంది. అంటే స్వామి వారి విగ్రహం రూపం అనేది ఉండదు. అమ్మవారు లోక కళ్యాణార్థం ఎందుకంటే జోగులగ్గం అంటే కత్తి పాసింగ్ చేస్తుంది. అంటే ఆ శివుడికే ఆమె అంకితమైంది అనమాట. ఆ ఎల్లమ్మ తల్లి తన తండ్రికి అంకితమైంది కత్తికి పాసింగ్ చేసుకొని. కాబట్టి మేము కూడా కట్టుకొని అమ్మవారికి అంకితం అని చెప్పి భావిస్తాం. మీ యొక్క బోనం ప్రత్యేకత ఏంటమ్మా? నాదనే కాదండి, ప్రతి ఒక్కరి బోనం ప్రత్యేకతనే. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్ఠలతోని మాత్రం అమ్మవారి దగ్గరకు వస్తారు, బోనం వండుతారు, కుండలు చేసే వాళ్ళు కుండలు చేస్తారు, ఎవరి తగ్గట్టు వాళ్ళు చేస్తారు, ఎవరి వస్తుంది తగ్గట్టు వాళ్ళు చేస్తారు. బంగారు బోనం కానీ, వెండి బోనం కానీ అలాంటిది ఏది ఉండదు. అమ్మవారికి మాత్రం అయితే ప్రతి